ఈ రోజు మహాభారతంలోని 37వ అధ్యాయం. ఒకసారి మార్కండేయ ఋషి పాండవుల్ని చూడ్డానికి వస్తారు. యుధిష్ఠిరుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎంత గొప్ప అద్భుతం! ఈ ప్రపంచంలో స్త్రీకి ఉన్నంత సహనం, పవిత్రత ఇంకా ఎవరికైనా ఉన్నాయా? స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తది. ఆ బిడ్డని ఆమె గర్భంలో సంరక్షిస్తది. ఆమె ప్రాణం కంటే ప్రియంగా ఆ బిడ్డని భరించలేని నొప్పితో ఈ భూమి మీదకి తీసుకొని వస్తది. ఇంకా తర్వాత నుంచి ఆ తల్లికి ఒకే ఆలోచన, ఆ బిడ్డ ఆరోగ్యం, సంతోషం. స్త్రీలు విశాల హృదయం మరియు క్షమించే తత్వం ఉన్నవాళ్ళు. స్త్రీ ఆయన భర్త ఆవిడ్ని పట్టించుకోకపోయినా, ద్వేషిస్తున్నా, ఎలాంటి బాధలకి గురి చేసినా కూడా ఆయన దుష్టుడైనా సరే ఆ భర్తని క్షమించి ప్రేమించడం కొనసాగిస్తది. ఎంత విచిత్రం ఇది! ఆ మాటలు విన్నాక మార్కండేయ యుధిష్ఠిరుడికి ఒక పవిత్రమైన కథ చెప్తారు. అనగనగా కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాళ్ళు. ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని గొప్ప ధర్మ మార్గంలో భక్తితో పాటించేవాళ్ళు. అలా ఒక రోజు కౌశికుడు చెట్టు కింద కూర్చొని వేదాలు పఠిస్తా ఉంటాడు. అప్పుడు ఒక కొంగ చెట్టు మీద నుంచి మల విసర్జన చేస్తది. దానివల్ల కౌశికుడు తల కలుషితం అవుతుంది. బ్రాహ్మణుడు కోపంగా పక్షిని చూస్తాడు. ఆ పక్షి చనిపోయి కింద పడిపోతుంది. బ్రాహ్మణుడు నేల మీద పడిపోయి ఉన్న ఆ పక్షిని చూసి బాధపడతాడు. బ్రాహ్మణుడు ఇలాగా అనుకుంటారు, ఎంత భయంగా ఉంటది! అనుకున్న కోరికలు వాటంతటా అవే నెరవేరితే, ఒక మనిషి తొందరపాటు మరియు కోపంతో నెరవేరిన కోరిక ఒకేసారి ఎంత ప్రభావితం చూపించింది. మనకి అదృష్టమైనది ఏంటంటే మన కోరిక బయట పరిస్థితుల మీద ఆధారపడి ఉండాలి. అప్పుడే అది మన పాపం నుంచి, బాధల నుంచి రక్షిస్తుంది. కౌశికుడు బాధగా ఉంటాడు. నా మెదడులో ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నా కోపం వల్ల ఒక్క క్షణంలో ఆ పక్షి చనిపోయింది. అలా కొంతసేపు తర్వాత ఆయన భిక్షాటనకి వెళ్తారు. కౌశికుడు ఒక ఇంటి తలుపు దగ్గర వేచి ఉంటారు ఆయన భిక్షాటన కోసం. ఆ సమయంలో ఆ ఇంటి గృహిణి పాత్రలు శుభ్రం చేస్తూ ఉంటారు. కౌశికుడు ఆవిడ పని అయిపోయినాక వచ్చి భిక్ష వేస్తారు అని ఆశగా నుంచొని ఉంటారు. అదే సమయంలో ఆ ఇంటి యజమాని అలసిపోయి ఆకలితో వస్తారు. భార్య భర్త కాళ్ళు కడిగి భోజనం వడ్డించి ఆయనకి కావాల్సిన పనులన్నీ చూసుకుంటది. ఈ పనుల్లో మునిగిపోయి బయట భిక్షాటన కోసం బ్రాహ్మణుడు వేచి ఉన్నాడు అన్న విషయం మర్చిపోయి ఆమె భర్తకి కావాల్సినవన్నీ పూర్తయినాక భిక్ష తీసుకొని బయటికి వస్తది. ఆమె ఇలాగ అంటది, నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలాసేపు వేచి ఉంచాను. కౌశికుడు కోపంతో రగిలిపోతాడు. అమ్మ, నువ్వు నన్ను చాలాసేపు వేచి ఉంచావు, ఇది సరైనది కాదు. ఉత్తమ బ్రాహ్మణుడా, నన్ను క్షమించండి, నేను నా భర్తకు సేవ చేస్తున్నాను, అందుకనే ఆలస్యమైంది. బ్రాహ్మణుడు ఇలాగ అంటారు, భర్తని చూసుకోవడం సరైనదే, కానీ బ్రాహ్మణుని నిర్లక్షించకూడదు. నువ్వు అహంకారి స్త్రీలాగా కనిపిస్తున్నావు. ఆమె ఇలాగా అంటారు, నేనేమి కొంగని కాదు, హింసాత్మకరమైన ఆలోచనతో నన్ను చంపడానికి. భర్తకు సేవ చేస్తున్న భార్యకి మీరు ఎలాంటి హాని చెయ్యలేరు. బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. కొంగకి జరిగిన విషయం ఈ స్త్రీకి ఎలా తెలుసు? స్త్రీ ఆవిడ మాటల్ని కొనసాగిస్తారు. మహానుభావ, ధర్మం ఒక రహస్యం నీకు తెలీదు. కోపం అనేది ఒక మనిషికి గొప్ప శత్రువు అనే విషయం కూడా మీకు తెలియదు. నేను ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించండి. మిథిలకి వెళ్లి మంచి జీవితం ఒక రహస్యాన్ని తెలుసుకోండి. ధర్మయాతుడు ఉండే నగరంలో. బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. ఆయన ఇలాగా అంటారు, మీరు చెప్పిన మంచికి నేను అర్హుణ్ణి. మీకు అంతా మంచి జరగాలి అని కోరుకుంటున్నాను. ఆ మాటలు చెప్పి కౌశికుడు మిథిలాకి బయలుదేరతారు. మిథిలాకి వెళ్లి ధర్మయాతుడు ఇంటి కోసం వెతుకుతాడు. ఆయన ఇల్లు ఎలాంటి శబ్దం మరియు సందడి లేని ఒక ఆశ్రమం అయి ఉంటది ఏమో అని అలా నడుచుకుంటా వెళ్తారు. అలా వెళ్తున్నప్పుడు ఆ గొప్ప నగరంలో అందమైన ఇల్లులు అన్ని చూస్తూ ఉంటారు. అలా ఒక కసాయి దుకాణానికి చేరుకుంటారు. ఆ దుకాణంలో ఒక మనిషి మాంసం అమ్ముతా ఉంటారు. ఆయన ఆశ్చర్యపోతాడు. ఆ మనిషి మరి ఎవరో కాదు, ధర్మయాతుడు అని. బ్రాహ్మణుడు అసహ్యంగా మనిషికి దూరంగా నుంచుంటాడు. ఆ కసాయి వాడు బ్రాహ్మణుడు దగ్గరికి వచ్చి ఇలాగ అడుగుతారు, అయ్యా, మీరు ఎలాగున్నారు? మిమ్మల్ని ఆ పవిత్రమైన బ్రాహ్మణ స్త్రీయే పంపించారా? బ్రాహ్మణుడు నిర్ఘాంతపోతాడు. ఆ కసాయి వాడు ఇలాగా అంటారు, అయ్యా, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, పదండి మా ఇంటికి వెళ్దాం. అలా కసాయి వాడి ఇంటికి వెళ్తారు. బ్రాహ్మణుడు వాళ్ళ కుటుంబాన్ని చూస్తాడు. వాళ్ళంతా చాలా సంతోషంగా ఉంటారు. ఆ కసాయి వాడు ఆయన తల్లి తండ్రిని భక్తితో చూసుకుంటా ఉంటాడు. కౌశికుడు ఆ కసాయి వాడి నుంచి ధర్మమైన విషయాలు చాలా నేర్చుకుంటాడు. దాని తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్లి ఆయన తల్లి తండ్రిని ప్రేమగా చూసుకోవడం మొదలు పెడతాడు. ధర్మవ్యాతుడు కథ ఒక సారాంశం వేదవ్యాసుడు మహాభారతంలో చెప్పినట్టుగానే భగవద్గీతలో కూడా బోధించారు. ఒక మనిషి తన సామర్థ్యం బట్టి తన ధర్మాన్ని, ఉద్యోగాన్ని,
హృదయపూర్వకంగా చేస్తారో అప్పుడు వాళ్ళు సంపూర్ణమైన మనిషిగా మారుతారు. మనల్ని సృష్టించిన దేవుడికి ఇచ్చే మర్యాద అదే. కొంతమంది చేసే వృత్తి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వారసత్వంగా రావచ్చు. ఇంకొంతమంది వాళ్ళ పరిస్థితుల వల్ల బలవంతంగా చేయాల్సి రావచ్చు. మరికొంతమంది నచ్చి దాన్ని ఎంచుకొని ఉండొచ్చు. నిజాయితీ మరియు విశ్వాసంతో వాళ్ళ పనిని చేస్తారు. అలా ఒక గొప్ప నిజం బ్రాహ్మణుడు కసాయివాడి ద్వారా తెలుసుకుంటారు. ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేయండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.